హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి రాబోయేటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు గాను మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఫుల్ కోర్స్ని కేవలము రూ. 399కి అందజేస్తున్నామండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుందండి. 1 ఇయర్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ని అయితే మీకు అందజేస్తున్నాము. సో పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ఆఫర్ అయితే ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా యాప్ లింక్ అని కామెంట్ పెట్టండి, మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ముందుగా యాప్ డౌన్లోడ్ చేయండి. మన యాప్ పేరు ఆర్కే ట్యుటోరియల్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. ముందుగా డెమో చూడండి ఫ్రెండ్స్. డెమో క్లాసెస్ చాలా ఉన్నాయి. డెమో చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చాలామంది మన క్లాసెస్లో మరి ఫ్యాకల్టీగా ఉంటారండి. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ 2 తెలుగు రాష్ట్రాలలో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మన క్లాసులు చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఉద్యోగమే మీ లక్ష్యం అయితే ఖచ్చితంగా మన కోర్స్ తీసుకోండి, యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, తెలంగాణ రాష్ట్రంలో మరి టీఎస్ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఫైర్మెన్, అంతేకాకుండా జైల్లో వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల కావడం అయితే జరిగిందండి. దీనికి సంబంధించినటువంటి మరి ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా ఉంది, ఏ ఏజ్ వారు వీటికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అయితే కామెంట్ రూపంలో అడుగుతున్నారండి. సో దీనికి క్లారిటీ అయితే మీకు ఇప్పుడు వస్తుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా మన యాప్లో ఇప్పటికే చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే పర్చేజ్ చేశారండి. ప్రారంభ ఆఫర్లో భాగంగా జస్ట్ ₹399కే 1 ఇయర్ వ్యాలిడిటీతో కోర్స్ అయితే అందజేస్తున్నాము. వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఓకే, ముందు డెమో తీసుకోండి. డెమో చూసి మీకు నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. ఓకే, లేచకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనకు ఎస్ఐ పోస్టులకు ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది అనేది అయితే చూద్దామండి. దీనికి 21 నుంచి 30 సంవత్సరాల వయోపరిమితి కలిగినటువంటి మరి అభ్యర్థులంతా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, మహిళా అభ్యర్థులు, పురుష అభ్యర్థులు ఇద్దరు కూడా. ఓకేనా, ఇది జనరల్ అభ్యర్థులకండి. ఒకవేళ మీరు కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన వారైతే మరొక 5 సంవత్సరాల వయోపరిమితిని కల్పిస్తారు. అంటే 37 సంవత్సరాలకు అప్పర్ ఏజ్ లిమిట్ 37 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక కానిస్టేబుల్ ఉద్యోగాలకు కనుక అప్లై చేయబోతున్నట్లయితే గైస్ చూడండి, 18 సంవత్సరాలు మినిమం ఏజ్ లిమిట్ అండి. ఓకేనా, సో హైయెస్ట్ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ 27 సంవత్సరాలు. ఇది ఓపెన్ కేటగిరీలో అప్లై చేసే అభ్యర్థులకు. ఒకవేళ మీరు కనుక ఏజ్ రిలాక్సేషన్ కోటా కిందకి వచ్చినట్లయితే, అంటే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కిందకి వచ్చినట్లయితే మరో 5 సంవత్సరాలు వయో పరిమితిని కలుపుతారు. అంటే 27 ప్లస్ 5 ఎంత, 32 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక పోలీస్ మెకానిక్ కానీ, డ్రైవర్ కానీ అప్లై చేయాలి అనుకున్నట్లయితే సో దీనికి కూడా సేమ్ ఏజ్ లిమిట్ ఉంటుందండి. 18 నుంచి 27 ప్లస్ 5 సంవత్సరాలు రిజర్వేషన్ క్యాండిడేట్స్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ పోలీస్ ఏఎస్ఐ, ఎఫ్బిపి ఉద్యోగాలకు చూసినట్లయితే సేమ్ ఎస్ఐ లాగే వీటికి కూడా 21 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే ఉంటుందండి. అదేవిధంగా 5 సంవత్సరాల వయో పరిమితిని కూడా కల్పించడం అయితే దీనికి జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా మనకు ఏజ్ లిమిట్ దగ్గర ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దండి. ఇదే ఫైనల్. ఓకేనా, ఇదే ఫైనల్. ఈ యొక్క ఏజ్ అంటే ఈ ఏజ్ కనుక మీకు ఉన్నట్లయితే మీరు తప్పకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. 1 జూలై 2026 దీనికి కట్ ఆఫ్ డేట్ అండి మనకి. అంటే ఈ ఏజ్ మీకు ఎప్పటి వరకు ఉండాలి, 1 జూలై 2026 వరకు ఈ ఏజ్ ఉండాలి మీకు, సింపుల్. ఓకేనా, దీనికంటే ఒక్క రోజు కనుక మీకు ఎక్కువ ఉన్నా కూడా నాట్ ఎలిజిబుల్ అండి. ముందే చెప్తున్నాను, అలాంటి వారు అప్లై చేయొద్దు. ఓకే, అలా అప్లై చేసినా కూడా మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది, ఒక్క రోజు ఎక్కువ ఉన్నా కూడా. ఓకే, అందరూ కూడా గమనించాలి. ఇక వయోపరిమితి అయిపోయింది. అర్హత విషయానికి వచ్చినట్లయితే ఎస్ఐకి ఎనీ డిగ్రీ ఉండాలండి. కానిస్టేబుల్కి ఇంటర్, డిప్లొమా, ఐటీఐ ఏదున్నా కూడా, దాని ఈక్వలెంట్ ఏదున్నా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇక పోలీస్ మెకానిక్ లేదా డ్రైవర్కి ఏమి ఉండాలండి, 10th ఉండాలి. దాంతోపాటు ఇంటర్ ఫిట్టర్ ఉండాలి, లేదా ఆటో ఎలక్ట్రీషియన్ లేదా మెకానిక్
మోటార్ వెహికల్ లేదా మెకానికల్ డీజిల్ అనేది డీజిల్ విభాగంలో ట్రేడ్ అయితే చేసి ఉండాలండి. ఓకేనా? పోలీస్ మెకానిక్ డ్రైవర్ అయితే. నెక్స్ట్ పోలీస్ ఏఎస్ఐ, దీనికి బీఈ, బీటెక్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వారు కూడా ఎలిజిబుల్. ఇక డ్రైవర్ ఉద్యోగాలకు చేస్తున్న వారు, అప్లై చేయబోతున్న వారు అయితే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాలండి. ఓకేనా? నీడెడ్ ఫర్ మెకానిక్ అండ్ డ్రైవర్ జాబ్స్గా మనమైతే గుర్తుంచుకోవాలి. సో ఈ విధంగా దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ పైన కూడా మీకు అయితే క్లారిటీ అయితే రావడము జరిగింది. ఓకేనా? సో మరి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయి, ప్రిలిమ్స్ ఏ విధంగా క్వాలిఫై అవ్వాలి ఈజీగా. మనకు నెగిటివ్ మార్క్స్ లేవండి ప్రిలిమ్స్కి, కాబట్టి చాలా అంటే చాలా ఈజీగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే ట్రిక్స్ అయితే మీకు చెప్తానండి. అంతేకాకుండా ప్రతిరోజు మోడల్ పేపర్స్ కూడా మన ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ బటన్ ఉంటుంది పక్కన, దాన్ని కూడా ఆల్వేస్ అని చెప్పేసి యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.